మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. బా 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 ఏమరా ఇటు వచ్చావు బక్కోడా? ఏంటి ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? పొద్దున్నే వచ్చిన బా. పొద్దున వచ్చావా? ఆ, ఏంటి సంగతిలో ఊర్లో విశేషాలు ఏంటి? ఊర్లో ఏముంది బా, సినిమా రిలీజ్ కోసం వచ్చిన. ఏ సినిమా రిలీజ్ కోసం వచ్చారు? మన పవన్ కళ్యాణ్ సార్ది. అబ్బా, డేట్ అనౌన్స్మెంట్ చేశారా? చేసిన బా మొన్ననే మే 9th కానీ. పక్కా పక్కా షూర్. పక్కా అంటే నిజమారు. ఇప్పటికే 2-3 డేట్లు మార్చారు. ఈ కన్ఫర్మ్ అంటే టవల్ వేసుకుంటా. కన్ఫామ్ బా, వేసుకో నువ్వు దర్జాగా. అయితే మరి టికెట్లు బుక్ చేసేసావు మనకే? చేయడానికి వచ్చిన బా నేను. మరి చూడు, ఎందుకంటే మళ్ళీ థియేటర్ల దగ్గర ఆ టికెట్లు కౌంటర్ల దగ్గర బాక్స్ బద్దలు అయిపోతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలా ఉంటుంది. మరి అందుకే బా నేను ముందే వచ్చిన, నెల ముందు. స్టోరీ ఏంట్రా, పరిస్థితి ఎలా ఉంటుందని? స్టోరీ అన్నగారి సినిమా చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. మంచి స్టోరీ లైన్ బా. మన తాత కాలంలో ఉన్నది. అప్పుడు ఔరంగజేబు ఉన్నాడు కదా, వాళ్ళ మీద రిటర్న్ తిరిగిన క్యారెక్టర్ ఈయనది. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే. చాలా పవర్ఫుల్. మొత్తం ఫైట్స్ వేరే, ఫైట్స్ ఫుల్ ఫైట్స్. ఇంకా అన్న ఫైట్స్ అంటే తిరిగి ఎవరు ఫైట్ మాస్టర్? ఎవరు? 5 మంది ఉన్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టరు, చాలా మంది ఉన్నారు. విజయ్ మాస్టరు, దిలీప్ మాస్టరు, 5 ఫైట్. 5. అది అన్నగారు ఫైట్స్ అంటే మామూలుగా కొత్త ట్రెండ్ సృష్టిస్తాడు ఫైట్లలో. మరి ఉండవలసింది 5 కన్ఫామ్ గా. మరి ఇంకా నెక్స్ట్ ఎవరా? మరి ఏంటి సాంగ్స్ ఎలా ఉండిపోతాయి? మన RRR కు బాహుబలికి చేసిన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి సార్. ఆయన ఇంకా ఇరగదీస్తాడు అనుకో ఇట్లాంటి కథలకు. నిజంగా వండర్ఫుల్. ఎందుకంటే ఈ అప్పట్లో బాహుబలికి కానీ RRR కానీ ఇరగదీసేసాడు మ్యూజిక్. కంటిన్యూ ఉంటది ఇంకా. అవును, దీనికి కెమెరామెన్స్ ఎవరురా? దీనికి 2 ఉన్నారు బా కెమెరామ్యాన్లు. ఎవరు ఇద్దరు? జ్ఞానశేఖర్ అని ఒక ఆయన క్రిష్ తో పాటు, డైరెక్టర్ క్రిష్ తో పాటు చాలా సినిమాలు చేసిండు. ఇంకొక ఆయన మనోజ్ పరమహంస అని, ఆయన చాలా సినిమాలు చేసిండు. రీసెంట్ గా గుంటూరు కారం చేసిండు. అవును, ఇద్దరు కెమెరామెన్లు పనిచేయడం. డైరెక్టర్లు కూడా ఇద్దరు అంటే దీనికి? అవును బా, 2 డైరెక్టర్లు. ఫస్ట్ క్రిష్ చేసిండు, తర్వాత లేట్ అవుతుంది అని చెప్పి ఆయన వేరే వెళ్ళిపోయినట్టుండు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కొడుకు చేస్తుండు. అవునా? గ్రేట్ రా. 2 డైరెక్టర్, 2 కెమెరామెన్స్. సినిమా ఎలా వచ్చింది ఏంటి, ఎలా చెక్కారు ఏంటో. మరి దీంట్లో మనకి హీరోయిన్ ఎవరు మొత్తానికి? మన నిధి అగర్వాల్, ఇస్మార్ట్ శంకర్ చూసిన బాను, దాంట్లో ఉన్న హీరోయిన్. హీరోయిన్ ఇంకా మామూలుగా ఎక్స్పోజింగ్ కానీ ఇంకా మామూలుగా ఈ సినిమాలో మరి ఏ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో? పర్ఫార్మెన్స్ ఫిక్స్ అంట బా. అంతేనా? చెప్పింది ఆమె మొన్న రోజు చెప్పింది. అరే, పవర్ స్టార్ కి ఎదురుగా విలన్ ఎవరు చేస్తారా? నాకు కానీ ఇచ్చినట్టయితే మామూలుగా ఉండేది కాదురా. ఇస్తారు బా, నీకు ఛాయిస్ వస్తుంది త్వరలోనే. విలన్ ఎవరు దీనికి? దీంట్లో ఇప్పుడు నువ్వు యానిమల్ సినిమా చూసినావా? దానిలో ఆయన సినిమా మాట్లాడుకుని ఉంటాడు, ఆయన డైలాగ్ లేకుండా. ఆయననే దీనిలో విలన్, అసలు విలన్. అన్నకు మాత్రం జీటుగా ఈ విలన్ అంటే మామూలుగా ఉండదు. పవర్ స్టార్ ఫైట్స్ గా అదిరిపోతాయి. అయితే ఇరగదీసిండు మొత్తం, గాల్లే అరుపులే థియేటర్లా. దీంట్లో అసలు యాక్టివ్ గారా మామూలుగా అన్నది ఎన్ని కోట్లు చేద్దాంటారా సినిమా? చేసేది బా ఈజీగా 1000 కోట్లు. 1000 కోట్లు ఈజీగా. అది 1000 కోట్లు కాదా, 3000 కోట్లు చేయాలి అన్న సినిమా. చేయాలి. అది సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ వెయిటింగ్, ఊరుతులా. అందుకే రా 3 బస్తాలు నేను పేపర్లో కట్ చేసి థియేటర్లు ఎక్కడేద్దామని చెప్పిందిరా బక్కోడా నీకు. సరే బా, నేను రెడీగా ఉంటా. ఇప్పుడు అదే పని మీద ఉంటా, ఇంకా ఉందిగా రోజులు. సినిమా మామూలుగా వాల్ పోస్ట్ చూస్తేనే అసలు ఎలా ఉందిరా సినిమా. అందరూ వెయిటింగ్ బా సినిమా కోసం, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోదామా అని. అరుపులే ఇప్పటికే. ఏది సాంగ్ వస్తేనే వేరే లెవెల్ ఎంజాయ్ ఉంది. ఇప్పుడు అనౌన్స్ చేసిండు, ఇంకా మాటలు లేవు. అందుట్లో అన్న ఏ సినిమాలో సాంగ్ పాడంటే ఆ సినిమా అసలు మామూలుగా ఒక రేంజ్ లోకి వెళ్తుంది. ఆ సాంగ్ ట్రెండింగ్ లో ఉంటది. ఏ జాతర నడిచినా, ఏ పెళ్లి జరిగినా అన్న సాంగ్ ప్లే అవుద్ది. అవును బా, దీంట్లో సాంగ్ పాడాడు కదా, ఎలా ఉంది? అది కూడా హైలైట్, అది ట్రెండింగ్ లోనే ఉంది ఇప్పటికి. అది మరి అన్న ఏది చేసినట్టు. అవునరా, మోడీ గారు సినిమా చూస్తాడంట. అన్న సినిమా చూసాడు బా. మోడీ సార్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా. ఇంటర్నేషనల్ ఫిగర్ అన్న. ఇండియాలో ఎక్కడ ఏ సభకి వెళ్ళినా లక్షల కోట్ల జనం. ఈ సినిమా అక్కడ థియేటర్లో అసలు యాక్చువల్గా ముందు మన కట్అవుట్స్ అన్ని మనమే ఫస్ట్ ముందు కట్టేయాలరు. ఎందుకంటే మనం నెల రోజుల నుంచే మనం టికెట్ బుక్ చేయడం కానీ మొత్తం నెల రోజుల నుంచే పనులు స్టార్ట్ చేయాలి. అవును, దీంట్లో రవితేజ సినిమా కూడా అదే డేట్ అనౌన్స్మెంట్ అని ఉంచుతాడు, పీకేతాడు. ఏమో బా, చూడాలి. ఏదైనా కొంచెం ముందుకు ఆయన పోస్ట్ పోన్ చేసుకుంటే 2 సినిమాలు మంచిగా ఆడతాయి.
అట్లయితే మంచిగా ఉంటుంది అందరికి. అన్న అట్లే డిప్యూటీ సీఎం రేట్లు ఎరా సామాన్యుడికి రేట్లు ఉంటాయా? అన్న ఏమన్నా మళ్ళీ రేట్లు ఏమైనా పెంచుకుంటాడు అన్న? ఇంకేమో బాగా చూడాలి. ఇప్పటికైతే ఏం చెప్పలేదు, ఇంకా దగ్గరకు వచ్చినాక ఏమన్నా చెప్తారేమో. ఎందుకంటే అన్న సినిమా చూడాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అసలు రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉంటే అన్న థియేటర్లో జనం విజిల్స్ మీద విజిల్స్, అన్ని హౌస్ఫుల్సే అట్లా కానుంటే. అలా ఉంటారా సినిమా? నిజంగా మన ఊర్లో లారీల్లో జనం తీసుకెళ్ళి నువ్వు నా పేరు చెప్పేసి వారం రోజులు టికెట్లు బుక్ చేసి మన ఊళ్ళో అందరికి. ఓకే బా, నేను చేసేస్తా. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి తొందరగా ఆ పనులు అరేంజ్మెంట్ ఉండు. సరే బా, చేసి వెళ్ళరా. సరే బా, వెళ్తానా. ఓకే. ఓకే.